కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల లారెల్ హై స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. పాఠశాల ఆవరణలో రెడ్ హౌస్ ఫెస్ట్ పేరిట జరిగిన ఉత్సవాలలో విద్యార్థులు ఆడిపాడారు. రెడ్ హౌస్ ఫెస్ట్ పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ మంజుల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సినిమా పాటలపై విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. సమాజంపై అవగాహన కల్పించేలా విద్యార్థులు చేసిన నాటకాలు ఆకట్టుకున్నాయి. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలపై మక్కువ పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయురాలు కృష్ణకుమారి అన్నారు. విద్యార్థులు పాటలు పాడడం, స్పీచ్ ఇవ్వడం అలవర్చుకుంటారని చెప్పారు. వీటి ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు స్టేజ్ ఫియర్ తొలగిపోతుందన్నారు. 1st to 10th విద్యార్థులకు 4 గ్రూపులుగా విభజన చేసి ప్రతి 2 నెలలకు ఒకసారి హౌస్ ఫెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లారెల్ హై స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ మంజుల, అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జీజీ, ప్రైమరీ ఇన్ఛార్జ్ ఫ్రాన్సిస్, ప్రైమరీ ఇన్ఛార్జ్ కల్పన, ఉపాధ్యాయులు రఘు, వినయ్, సింధూజ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలలో రెడ్ హౌస్ కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలకి చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో మెలకువలు అనేది నేర్పించడం జరుగుతుంది. పిల్లలలో దాగి ఉన్న వివిధ రకాల నైపుణ్యాలని వెలికితీయడం జరుగుతుంది. విద్యార్థులకి పాటలు పాడడం, డ్యాన్స్, యాంకరింగ్, ప్రోగ్రామ్ని ఎలా నిర్వహించడం లాంటి వాటిలో ట్రైనింగ్ అనేది ఇప్పించి వాళ్ళ ద్వారానే ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రాంలు వాళ్ళకి భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి వాటి ద్వారా పిల్లలకి స్టేజ్ ఫియర్ అనేది కూడా వాళ్ళకి విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కూడా జరగడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదం.